ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ మెడికల్ దుకాణాలు బంద్ అయ్యాయి. రాష్ట్ర జాతీయ స్థాయి ఫార్మసీ అసోసియేషన్ల పిలుపు మేరకు మెడికల్ షాప్ యాజమానులు ఈ బంద్ కు భారీగా మద్దతు తెలిపారు. జిల్లాలోని సుమారు 2500కు పైగా దుకాణాలలో దాదాపు 90% షాపులు మూతపడ్డాయి. దీంతో మందుల కోసం సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం అత్యవసర సేవల కోసం కొన్ని దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచారు. తమ సమస్యల పరిష్కారం కోసమే ఈ బంద్ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. ఔషధ దుకాణాలన్నీ కూడా ఈరోజు ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్లో ఈ ఔషధాల విక్రయాన్ని అడ్డుకోవడం కోసం ఏదైతే అసోసియేషన్ మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2500 నుంచి 3000 వరకు ఉన్న మెడికల్ షాపులు అన్నీ కూడా దాదాపు మూతపడిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన ఇక్కడ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఈరోజు ఎందుకు బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి? మేము తిరుపతి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా 28 జిల్లాల్లో కూడా ఈరోజు బంద్ పాటిస్తున్నాం. బంద్ పాటించడానికి ముఖ్య కారణాలు, మొదటిది ఆన్లైన్ ఈ ఫార్మసీస్ అన్ని రద్దు చేయాలని, వాటి ద్వారా ఈ ఫార్మసీస్ ద్వారా ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సరైన మందులు సరైన టైంలో నాణ్యత లేని మందులు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఎట్లంటే వాళ్ళు తెప్పించుకుంటున్నారు. హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ అన్నీ తెప్పించుకుని యువతంతా పాడైపోతుంది. అదే మాదిరిగా పిల్స్ లాంటివి కూడా అన్నీ కూడా డైరెక్ట్గా తెప్పించుకుని పేరెంట్స్కి కూడా తెలియకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి ఈ ఫార్మసీస్ని ఆన్లైన్ వ్యవస్థని రద్దు చేయవలసిన నియంత్రణ లేని యాక్చువల్గా కఠిన నియంత్రణ నుండే అది ఒక రకంగా బెటర్గా ఉంటుంది. ఆ నియంత్రణ అనేది లేదు కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితుల్లో మేము దాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రిస్క్రిప్షన్ మేము నోటిఫికేషన్ మెమరాండంలు ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కూడా మా ఆల్ ఇండియా అసోసియేషన్ ద్వారా కూడా ఇస్తున్నాము, మా స్టేట్ అసోసియేషన్ ద్వారా కూడా ఇస్తున్నాము. కానీ స్పందన లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము బంద్ టేకప్ చేయాల్సి వచ్చింది. రెండో పాయింట్, డీప్ డిస్కౌంటింగ్. ఎక్కువ డిస్కౌంట్ ఆశపడి మేము నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ చట్ట ప్రకారం మేము వ్యాపారం చేస్తున్నాం. వారు నిర్ణయించిన ధరలకు మేము అమ్ముతున్నాం. ఆ ధరలు కాకుండా ఇంకా ఎక్కువ డిస్కౌంట్కి ఆశపడి నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఎక్కడంటే అక్కడ రన్నింగ్ బ్యాచెస్ తయారు చేస్తున్నారు. ఇవాళ ఏ బ్యాచ్ అయితే మార్కెట్లోకి వచ్చిందో ముందు ఆ బ్యాచ్ని తయారు చేసి అమ్మే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది ఏది నకిలీ ఏది సరైంది అని తెలుసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది యూనిఫామ్గా డీప్ డిస్కౌంటింగ్ ఉండకూడదు. ఒకే రకమైన డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్టంలో కానీ ఎన్పిపిఏ చట్టంలో కానీ ఏమైతే ఉందో దాని ప్రకారమే మందుల వ్యాపారం చేయాలనేది రెండో ప్రధాన డిమాండు. మూడోది, కోవిడ్ టైంలో డోర్ డెలివరీకి ఇచ్చున్నారు. ఆ డోర్ డెలివరీ అనే సిస్టమ్ ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఆ డోర్ డెలివరీని అడ్డం పెట్టుకుని ఏదంటే అది మందులు ఇళ్ళకి తెప్పించుకోవడం, ఆ ప్రిస్క్రిప్షన్ ప్రాపర్గా లేకపోవడం, ఫేక్ ప్రిస్క్రిప్షన్ జరుగుతుంది. దానివల్ల హెల్త్లో ప్రజల ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది. కాబట్టి అది కూడా రద్దు చేయాలని చెప్పి, ఆ డోర్ డెలివరీ సిస్టమ్ని రద్దు చేయాలని చెప్పి మూడో డిమాండ్గా మేము ప్రధానమైన డిమాండ్లుగా చేస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా బంద్. 12.5 లక్షల కెమిస్టులు ఉన్నారు. వీళ్ళపైన 5 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మన చిన్న చితక వ్యాపారులన్నీ కూడా అందరూ కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకురావడం, ప్రజల్లో లేనిపోయిన అపోహలు కల్పించే పరిస్థితి రావడం, ఈ ప్యారిటీ వల్ల, డిస్కౌంట్ల వల్ల ఇవన్నీ అరికట్టాలి అంటే ఈ 3 డిమాండ్లు తీర్చవలసిందిగా మేము సెంట్రల్ గవర్నమెంట్ని కోరడం జరుగుతోంది. దానికి స్పందన కనుక లేకపోతే ఇక ముందు దీని తర్వాత మేమేం కార్యాచరణ చేయాలనేది ఆల్ ఇండియా నాయకులతోనూ స్టేట్ నాయకులతో కూడా మాట్లాడి చేస్తాము. నేను ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము కూడా ఒక నిర్ణయం తీసుకుని 28 జిల్లాలు చాలా పటిష్టంగా ప్రతి ఊర్లో ప్రతి మండలంలో కూడా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాము. ఈ బంద్కి మిమ్మల్ని కూడా మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని మెడికల్ షాపుల్లోనే ఎలాంటి పరిస్థితి? ఈరోజు ఈ బంద్కి సహకరించకపోతే రాబో రోజుల్లో ఎలాంటి ఉద్యమాలు చేపడతారు? ఖచ్చితంగా అలా సహకరించకపోయే పరిస్థితి అయితే ఉండదు. 12,50,000 మంది ఆల్రెడీ మేము ఆల్ ఇండియా అసోసియేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల నుంచి, అన్ని షాపుల నుంచి, అంత అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేట్ వాళ్ళంతా కూడా అందరూ మాకు లెటర్లు ఇచ్చి సపోర్ట్ చేస్తామనడం జరిగింది. ఖచ్చితంగా ఈ బంద్ అయితే 200% సక్సెస్ అవుతుంది. మేము మా సమస్యలన్నీ మేము ఖచ్చితంగా పోరాడి మేము సాధించుకుంటామని చెప్పి మాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా
ఏదైతే ప్రధానంగా వారు 3 డిమాండ్లను అయితే పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కోవిడ్ సమయంలో ఆన్లైన్ లో ఏదైతే విక్రయించారో వాటిని అన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. అలాగే భారీ డిస్కౌంట్లు ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి. వీటన్నిటి మీద కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తే తప్ప ఏదైతే ఈ బంద్కు సంబంధించి అనేక రకాలుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో బంద్ ఒక్కరోజు మాత్రమే పాటిస్తున్నాము. కాకపోతే ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దీనికి నిర్ణయం తీసుకొని ఆ విధంగా సహకరించాలని కూడా వీరంతా కూడా కోరుకుంటూ కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ నిరసనకైతే దిగిన పరిస్థితి. దాదాపు 95% వరకు మెడికల్ షాపులు మూసివేసిన పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా. కాకపోతే ఏదైతే ఎమర్జెన్సీ ఏదైతే మెడికల్ షాపులు ఉంటాయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని మండలాలకు అంటే కింది స్థాయి మండలాలకు కూడా సంబంధించినంత వరకు కూడా మండలాల వారీగా కూడా వారంతా కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు బంద్ అయితే విజయవంతం చేస్తున్నాము. అందరూ కూడా కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 95% వరకు కూడా మెడికల్ షాపులు మూతబడిన పరిస్థితి అయితే ఉంది. అత్యవసరాలు తప్ప మిగిలిన అన్ని మెడికల్ షాపులు కూడా పూర్తిగా మూసివేశారని కూడా అసోసియేషన్ అధికారుల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.